హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ ఫ్లేవర్స్. ఈరోజు మనం పూర్ణం బూరెలు ఎలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయో ట్రై చేద్దాం రండి. పండుగలకి శుభకార్యాలకి తప్పకుండా చేసుకునే మన ఆంధ్ర సంప్రదాయ వంటకం పూర్ణం బూరెలు. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా తీయటి పూర్ణంతో ఉండే ఈ బూరెలు ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం 1 గ్లాస్ శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కొని 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న శనగపప్పుని మనం 1 గ్లాస్ ఆఫ్ శనగపప్పు తీసుకుంటే 1.5 గ్లాస్ వేసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. శనగపప్పుని మెత్తగా ఉడికించి అందులో బెల్లం వేసి 1 గ్లాస్ ఆఫ్ శనగపప్పు కాబట్టి మనం 1.5 గ్లాస్ తీసుకోవాలండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు 1.5 గ్లాస్ తీసుకోవచ్చు, లేదంటే 1 గ్లాస్ ఆఫ్ శనగపప్పుకి 1 గ్లాస్ ఆఫ్ బెల్లం సరిపోతుందండి. యాలకుల పొడి కలిపితే మంచి సువాసనతో రుచికరమైన పూర్ణం సిద్ధమైందండి మనకి. ఇక కొంచెం మనం నెయ్యి వేసుకుంటే మన చేతికి పూర్ణం అంటుకోకుండా ఉంటుందండి. నానబెట్టుకున్న మినపప్పుని మెత్తగా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి, ఇడ్లీ పిండిలాగా. రుబ్బి పెట్టుకున్న పిండిలో మనకి వరపిండి 2 గ్లాసులు వరిపిండి, 1 గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నామండి. మనకి 2 గ్లాసులు వరిపిండి సరిపోతుంది. టేస్ట్ కోసం సాల్ట్ అండ్ మనం 1 స్పూన్ ఆఫ్ షుగర్ కూడా వేసుకోవాలండి. ఎక్కడ మనకి ఉండలు లేకుండా స్మూత్ ప్యాటర్న్ రెడీ చేసుకోవాలండి. కలిపి పెట్టుకున్న పిండిని మనము గ్లాస్ ఆఫ్ వాటర్లో ఇలా మునిగి తేలుతున్నట్టు ఉండాలండి పిండి మనం అందులో వేస్తే. అలా అయితే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు బూరెలు వేసుకోవడానికి. ఈ పూర్ణం బూరెలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సంప్రదాయ ఆంధ్ర ఇంటి వంటకాల కోసం లక్ష్మీస్ హోమ్ ఫ్లేవర్స్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. బయట కరకరలాడుతూ లోపల మెత్తటి బెల్లం పూర్ణంతో ఈ పూర్ణం బూరెలు చూస్తేనే నోరూరిపోతున్నాయి కదా.